హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం బోట్ నెక్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఆల్రెడీ నేను మార్కింగ్ అయితే వేసేసాను. బ్లౌజ్ లెంత్ అయితే 14.5 తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 15 ఇంచెస్ పెట్టాను. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్. అలానే బ్యాక్ ఓపెన్ పెట్టాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చు వదులుకోవాలి. అలానే వదిలేసాను. చూడండి, స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 32 ఉంది, 32 పెట్టాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డాట్స్ కోసం, మార్కింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అలానే బ్లౌజ్ డాట్ వేయటానికి 4.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా అలానే 4.5, అడ్డంగా కూడా 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే డాట్ రెడీ చేసుకోవచ్చు. బోట్ నెక్ కోసం షోల్డర్ అయితే 14 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ 14 ఇంచెస్. అలానే చెస్ట్ 40 పెట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చి 17 ఇంచెస్. 17లో సగం 8.5, 17 ఇంచెస్ ఆర్మ్ హోల్ పెట్టాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేశాను ఎక్స్ట్రా. మనం ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటాం కదా, టైట్ అయితే ఇప్పుకోవటానికి, లూజ్ అయితే ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవటానికి 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టాలి. ఇదైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. మనం మార్కింగ్ చేసుకున్న పక్క నుంచి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసేయాలి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. మనం షోల్డర్ 14 ఇంచెస్ పెట్టుకున్నాము. షోల్డర్ 14 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు ఆర్మ్ హోల్ షోల్డర్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ టైప్లో ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచ్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన కూడా స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా. ఇప్పుడు మనకి ఎలాంటి నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ డిజైన్ ఈ బాక్స్లో డ్రా చేసుకోవాలి. పైన అయితే ఇలా బోట్ నెక్ డ్రా చేసుకున్నాను. బోట్ నెక్ అయితే పైన డ్రా చేసేసాను. స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను. ఈ నెక్ షేప్ అయితే నేను డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ సెంటర్లో మనం డోరీ పెట్టుకోవచ్చు. అలానే థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే డ్రాయింగ్ చేశాను, మీకు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది డ్రాయింగ్ కటింగ్. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను, డ్రాయింగ్ కూడా చేశాను. ఫ్రంట్ అయితే బోట్ నెక్ పెట్టాను. కొంచెం డీప్ కావాలన్నారు, అందుకని బోట్ నెక్లో కొంచెం లైట్గా రౌండ్ పెట్టేశాను. చూడండి 6 ఇంచెస్కి. మెడ పట్టినట్టు కాకుండా కొంచెం కిందకి డీప్ ఉంది, అందుకని ఇలా పెట్టాను. మరి మెడకి గుచ్చుకునేలా వద్దక్క అని చెప్పారు, అందుకని ఈ విధంగా డ్రా చేసి కట్ చేసేసాను. ఫ్రంట్ బోట్ నెక్. బ్యాక్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు నేను ఈ నెక్ కట్ చేసేస్తాను. మనం మార్కింగ్ ఎక్కడ చేసుకున్నామో అదే లెవెల్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం డ్రా చేసుకున్న దగ్గర చిన్న ఇలా కట్ పెట్టుకోవాలి. మనకి గుర్తుంటుంది ఇదే కట్లో మనం స్టిచ్ వేసుకోవాలని. ఇది బ్యాక్ పార్ట్. ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇది ఫ్రంట్ ప్యానల్ పార్ట్, ఇది సైడ్ పార్ట్. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్. షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారు, క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఖర్చు మనకి ఈ వేస్ట్ ఖర్చు తీసేయడానికి క్లాత్ని స్ట్రైట్గా రావడానికి ఇలా స్ట్రైట్గా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేయాలి. షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేసి తీసేయాలి. హ్యాండ్ లెంత్ అయితే 5.5 ఇంచెస్. చూడండి 5.5 ఇంచెస్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. హ్యాండ్ లూజ్ అయితే 12 ఇంచెస్, 12.5 ఇంచెస్. సెవెంటీన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ 8.5 పెట్టాను. ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన పైననే కట్ చేసేసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి. హ్యాండ్కి 1 సైడ్ జాయింట్ వచ్చింది. ఇలా కినారీ ఉన్న క్లాత్ని తీసుకొని కింద కినారీ క్లాత్ వేసి పైన మనం హ్యాండ్ కట్ చేయాల్సిన జాయింట్ పైన వేసి ఇలా కట్ చేసేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఆర్మ్ హోల్లో ముడతలు రాకుండా కొంచెం 1 సైడు ఇలా లోతుగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ గుర్తు కోసం ఇలా కట్ పెట్టాలి. ఇంకో కట్టు. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి, షార్ట్ హ్యాండ్స్.